దేశంలో మనం చూస్తున్నాము లవ్ జిహాద్ పేరిట హిందూ అమ్మాయిలని వల్ల వేసుకోవటం, వాళ్ళ ఆస్తులు గాని, ఆ డబ్బుల్ని తర్వాత వాళ్ళని ఒక యంత్రాలుగా అంటే ఒక బానిసలుగా వాళ్ళని చేసిన తర్వాత మోజు తీరిపోయిన తర్వాత వాళ్ళని హత్య చేయటమో, లేకపోతే ఎలానో వాళ్ళని చిత్రహింసలకు గురి చేయటం ఇవి చూస్తున్నాం. అయితే వాళ్ళని మతం మార్చి వాళ్ళ పేర్లు గూడా మార్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఆళ్ళ పేరు హిందూ పేరుని గూడా ముస్లిం పేరుకి మార్చడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కేరళలో ఈ కొత్తగా ఈ జిహాద్ ఎలా ఉందంటే, వాళ్ళు ఈ టైపు వెబ్ సీరీస్‌లు, సినిమాలు తీయటం. వాళ్ళల్లో ఏందంటే, మనకి ఈ మధ్య కాలంలో 'లొల్లా కాటేజ్' అని ఒక వెబ్ సీరీస్ అంటే టైపు సీరీస్ వాళ్ళు తీసి, దానికి దర్శకుడు ఎవరంటే మొహమ్మద్ ఇస్లాం. ఆయన తన సొంత మేనకోడలే ఆసియా ఖాతున్ అనే ఆమెని పెట్టి ఆమెతో ఈ టైపు వెబ్ సీరీస్ తీయటం. అంటే అశ్లీలమైన వెబ్ సీరీస్. అది తీయటం ఇది ఈ మధ్య మొన్న రిలీజ్ అయిందిది. అయితే ఈ పోర్న్ టైపు వ్యవస్థ ఈ చిత్రీకరణ, ఈ సినిమాలు తీయటం వీళ్ళు కొత్త తరహా ఈ జిహాదీకి వీళ్ళు కొత్తగా దీనికి తెరలేపటం జరిగింది. దీనిలో ఏందంటే ఈమె పేరు ఆసియా ఖాతున్ పేరుని నీతా నంబియార్ అని చెప్పి ఆమె పేరుని అలా మార్చటం జరిగింది. అంటే ఆమె అసలు పేరుని దాచి నీతా నంబియార్ అని హిందూ పేరుగా ఆమె పేరు మార్చి ఈ టైపు తీయటం. అట్లానే ఈ పోర్న్ టైప్ సినిమాల్లో నటించిన ముస్లిం అమ్మాయిలకి హిందూ పేరుతో వాళ్ళని ఈ వీటిలో నటింపజేయటం ఇవి జరుగుతున్నాయి. దీనిలో ఏందంటే ఇలా చేయటం వల్ల హిందూ మహిళల్ని చెడుగా చూపించటము, వాళ్ళ వ్యక్తిత్వాన్ని గాని, వాటిని కించపరుస్తూ తీయటము, అలానే సమాజంలో వాళ్ళ ప్రతిష్టని దిగజార్చేటట్టు చేయటము, మళ్ళీ అట్లా ఆడవాళ్ళు వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళుని కొంచెం ఉన్నతంగా చూపించటం, ఇటాంటివి వాళ్ళిప్పుడు ఈ ధోరణి కొంచెం పెరుగుతుంది. హిందూ మహిళల పట్ల వాళ్ళు ఒక రకమైన చులకన భావంతో ఈ టైపు ఆహ్, వెబ్ సీరీస్‌లు లేతే టైప్ మూవీస్ తీయటము, ఇలా చేయటం వ్యవస్థీకృతంగా ఈ టైపు ఒక కొత్త రకమైన ఒరవడికి కేరళలో ఉన్న జిహాద్ సంస్థలు కొన్ని వాళ్ళే దీనికి పెట్టుబడి పెట్టి ఈ టైపు ప్రచారం చేయటం బిగిన్ చేశారు. అయితే ఈ హిందూ సంస్థలు వీటికి ఎటువంటి వాళ్ళు చర్యలు తీసుకోవడం గానీ, ఎటువంటివి ఇంతవరకైతే జరగట్లేదు. ఈ ప్రచారాన్ని అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే, వాళ్ళ మతానికి సంబంధించిన అమ్మాయిలని తీసుకొచ్చి హిందూ మతంకి సంబంధించిన పేర్లు పెట్టి, మన హిందూ వ్యవస్థలో ఉన్న మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళు చేయటం గూడా ఒక రకంగా సమాజంలో హిందూ మహిళల్ని తక్కువ చేసి చూపించడం, వాళ్ళ ప్రవర్తన గాని, వాళ్ళ ఆహ్, మనస్తత్వాన్ని, వాళ్ళ ప్రతిష్టని దిగజార్చే విధంగా ఉండటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. వాళ్ళు ఒకవేళ తీసుకుంటే ఏందంటే, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లతోని ఒరిజినల్ పేరుతో వాళ్ళు తీసుకోవచ్చు. దానికేందంటే ఇప్పుడు వె ఈ మనకి వెబ్ సీరీస్‌లో లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్‌లు ఇటువంటి వాటికి ఎటువంటి సెన్సార్ లేదు కాబట్టి, వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళు ఎలా కోరుకుంటే అలా తీసుకోవచ్చు గానీ, ఈ ఉద్దేశ్యంతో తీయటం అనేది ఒక రకంగా అంతర్గతంగా ఒక కుట్రలతో కూడిన కుట్ర సంబంధమైన విషయంగా మనం పరిగణించాలి. హిందూ సంఘాలు కూడా మేల్కొని వీటికి తగ్గ చర్యలు తీసుకొని దాన్ని నిరోధించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. జై హింద్.